గురుగారు, కోపం రావడానికి కారణాలని, అలాగే కోపం వల్ల వచ్చే విపరీత పరిణామాల్ని భగవద్గీత ఎలా వివరించింది? స్థితప్రజ్ఞ లక్షణాలలో కోపం రావడానికి కారణాన్ని, దానివల్ల వచ్చే ఫలితాన్ని తెలియజేసింది భగవద్గీత. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. భగవద్గీత 2వ అధ్యాయం 62వ శ్లోకం. నీకు అసలు ఎందుకు కోపం వస్తుంది? నిజానికి కోపం రావడం వల్ల శరీరంలో ఉన్న 72,000 నాడులు కూడా ఒత్తిడికి గురవుతాయిట. యూ డ్రింక్ ద పాయిజన్ అండ్ ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు డై ఈజ్ యువర్ ఫూలిష్నెస్ అని ఆంగ్లంలో ఒక సామెత ఉంది. నువ్వు విషం దాగి ఎదుటివాడు నాశనం కావాలని కోరుకోవటం ఎంత అవివేకం. కోపంలో వచ్చినప్పుడు మనం అదే చేస్తుంటాం. అలాంటి కోపం ఎందుకు వస్తుంది అంటే, నువ్వు ఛాయతో విషయాన్ పుంసః, ఒక వస్తువు కావాలనుకుంటావు. పండగ సీజను 2 చీరలు కొంటే ఒక చీర ఉచితము అని చూడగానే అమ్మకు అలా చీర కొనాలనిపిస్తుంది. ఇలా ఎప్పుడైతే దాని మీద నీకు ఆసక్తి కలుగుతుందో వెంటనే నువ్వేం చేస్తావు? తత్సంబంధమైన సాహిత్యాన్ని, దృశ్యాన్ని చూడటం ప్రారంభిస్తావు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. దాంతో సంఘం పెంచుకున్నా కొద్దీ నీకు కోరిక పెరుగుతూ ఉంటుంది. ఈ పెరిగిన కోరిక ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః, దృఢమైన కామంగా మారుతుంది. ఎప్పుడైతే భర్త ఈ నెల కాదు వచ్చే నెలలో కొందాము అన్నాడో అప్పుడు ఆ కామం కాస్త కోపంగా మారుతుంది. కామాత్ క్రోధోభిజాయతే. ఇప్పుడు కోపం రావటం వల్ల ఏమవుతుంది అంటే, క్రోధాద్ భవతి సమ్మోహః, ఒక సమ్మోహనం ఏర్పడుతుంది నీకు. ఆ సమ్మోహం ఏం చేస్తుంది? సమ్మోహ స్మృతి విభ్రమః. ఆ సమ్మోహనము నీలో బుద్ధిని, స్మృతిని పోగొడుతుంది. నువ్వెవరు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్న విషయం మర్చిపోతావు. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో. ఎప్పుడైతే నీ స్మృతి పోతుందో అప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే నీకు జంతువుకు తేడా ఏముంటుంది? బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అని చెప్పడం జరుగుతుంది. ఈ పట్టు చీర ఎప్పుడైతే కొనివ్వలేదో అప్పుడు వెంటనే ఈ తల్లి ఏముంటుంది భర్తతో? నాకు తెలుసండి, అప్పుడు మా బావకిచ్చి చేద్దాం అనుకున్నారు, నేనే మిమ్మల్ని చేసు. అంటే 25 సంవత్సరాల దాంపత్య జీవితము ఒక్క పట్టు చీరతో. నిజానికి ఆ తల్లికి ఆలోచన లేదు. కోపంలో అనగూడని మాట అనవసరంగా నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది. అదే స్మృతి పోవటం అంటే, తద్వారా బుద్ధి నశించటం అంటే. క్రోధమే తపమును చెరుచును, క్రోధమే అణమాది అష్ట సిద్ధుతులు వాపును అంటాడు శృంగితో శమీకుడు భారతంలో. నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజును శపించావన్న విషయం తెలుసా? సచ్చిన పామును నా మెడలో వేస్తే ఆయన చావుకే నువ్వు ముహూర్తం పెట్టావు. ఇది ఎంత నేరము నువ్వు గుర్తించావా? కోపం అనేది తపస్సు చేసుకునేవాడి దరిదాపలకు కూడా రావద్దు. కానీ నీ తపస్శక్తి క్షీణించటం వల్ల నీలో కోపం పెరిగింది. కనుక కోపాన్ని నిగ్రహించుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గము. ధ్యానము ద్వారా పరిపరి విధాలుగా పోతున్న కోరికలనేటువంటి నీ గుర్రాలు అంతర్ముఖమై అంతర్గతమైన ఆత్మ చైతన్యము యొక్క జ్ఞానము నీకు సిద్ధించి నిన్ను నువ్వు సంయమనంతో సంరక్షించుకునే స్థితికి చేరుకుంటావు. కోపము అంటే నీకు నువ్వే గోతిని తవ్వుకుంటున్నట్టు లెక్క. ఆరోగ్యము పాడవుతుంది. నాకు బాగా కోపం వచ్చి ఆ కోపంలో నేను తీసుకున్న నిర్ణయం కారణంగా అద్భుతం జరిగింది అని చెప్పేవాడు ఎవ్వరూ లేరు. అందుకని ఆంగ్లంలో ఒక సామెత చెప్తారు, నెవర్ టేక్ ఎ డిసిషన్ వెన్ యు ఆర్ విత్ యాంగర్, నెవర్ మేక్ ఎనీ ప్రామిస్ వెన్ యు ఆర్ ఇన్ హ్యాపీనెస్. ఆనందంగా ఉన్నప్పుడు ఇది ఇస్తానని వాగ్దానం చెయ్యకు, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాన్ని తీసుకో. ఈ 2 కూడా సత్ఫలితాలను నీకు అందివ్వవు అని. కనుక కోపాన్ని నిగ్రహించుకోవటం కోసం ధ్యానం చేస్తూ, అష్టాంగ యోగ అభ్యాసం చేస్తూ, ప్రాణాయామాన్ని చేస్తూ నీ సెన్సెస్నన్నింటినీ, నీ ఇంద్రియాలన్నింటినీ నీ నిగ్రహంలో ఉంచుకుంటూ నువ్వు జీవితాన్ని గడపగలిగితే నువ్వు చేసే ప్రతి కార్యక్రమం అద్భుతంగా ఆనందాన్ని నీకు అందిస్తూ అందరికీ పంచగలుగుతావు.